గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ సరస్వతి. నేను ఒక డెమో చూద్దాం అనేసి నేను వీడియో చేస్తున్నానండి. నిన్న ఒకసారి ఇచ్చాను ఆ రైతుకి ఒక 6 ఎకరాలు ఉంది. ఆయన ఏం చేశారంటే ఒక ప్యాకెట్ తీసుకున్నారు, గ్రాన్యుల్స్ ప్యాకెట్. కానీ ఎగ్రీ 82 గురించి చెప్తే తను ఈ 4 బాటిల్స్ తీసుకున్నారండి. కానీ ఇంకొకరు ఉన్నారమ్మా, నాకు కావాలి, నువ్వు అది వీడియో చేసి నాకు పెట్టు అన్నారు. కానీ అది మామూలుగా పెట్టే కంటే ఇలా చేస్తే ఇంకా చాలామంది రైతులు అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగించుకోవచ్చు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు దీని గురించి నేను ఒక చిన్న డెమో చేసి నేను చూపిస్తాను. మీకు ఎవరికి నచ్చినా సరే ఈ కింద నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. మేమేమో మా దగ్గర గ్రాన్యుల్స్ గుణుకులు ఉంటాయండి. అవి ఏంటంటే మొక్కకి ఎదుగుదలని, తర్వాత దుబ్బు కడుతుంది, చాలా మంచిగా పనిచేస్తాయండి. దాంతోపాటు ఒకవేళ అవి 4 ప్యాకెట్స్ తీసుకున్నారంటే మీకు బాటిల్ ఫ్రీగా ఇస్తాము. ఇప్పుడు నేను ఇది ఒక చిన్న డెమో చేసి చూపిస్తానండి. ఈ డెమో ఎలా పనిచేస్తుంది అనేది, ఈ ప్రోడక్ట్ ఎలా మీకు పనిచేస్తుంది అనేది మీకు దీనిలోనే క్లియర్గా కనిపిస్తుంది. నేను ఒక ఆకు తీసుకున్నాను, రెండిట్లో ఈ 2 గ్లాసుల్లో నీళ్ళు పోసానండి. ఇందులో ఏమీ వేయలేదు, ఇందులో 2 చుక్కలు వేస్తున్నానండి. ఎగ్రీ 82. ఇప్పుడు ఇందులోన మనం లిక్విడ్ వేయలేదండి, ఇందులో లిక్విడ్ వేయని వాటర్ ఇది. ఇందులో లిక్విడ్ వేసే వాటర్. ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుందని చూపిస్తాను. చూడండి, ఇది అక్కడక్కడ మచ్చల్లాగా ఉన్నది. ఇది చూడండి, ఈ ఆకు ఎంత బాగా పట్టుకున్నదో, నూనెలా ఉంది. ఈ ఆకుకి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మనం పొలంలో వేస్తే, మనం ఏదైనా స్ప్రే చేసేటప్పుడు పురుగుల మందు కానీ లేదంటే ఇంకేమైనా మందులు కొట్టేటప్పుడు ఈ లిక్విడ్ అనేది మనం కలిపేసేస్తే మనకి ఆకు ఇలా పట్టుకుంటుందండి. ఈ ఆకు నూనెలాగా నీట్గా ఉంది, 2 పక్కల ఫ్రెష్ అయింది. ఇది చూడండి, అక్కడక్కడ మచ్చల్లాగా ఉన్నాయి, ఒట్టి వాటర్ అనమాట. అంటే మనము బయట మందులు కొడితే ఈ ఆకులాగే ఉంటుందండి. మనకు వర్షం పడింది అనుకో, అదేమవుతుందంటే కరిగిపోయి వెళ్ళిపోతుంది. కానీ ఈ లిక్విడ్ వేసి మీరు ఏదైనా స్ప్రే చేశారంటే మనకు వర్షం వచ్చినా సరే ఇది కరిగిపోయి వెళ్ళిపోదండి. మన పొలంలోనే ఉంటుంది, మన మొక్కకు పట్టుకుంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. వెళ్తుంది.